ఈ రోజే సబ్స్క్రైబ్ చేయండి మీ ఫేవరెట్ షోస్ చూడండి. డాక్టర్ గారు, అది ఎగ్స్ని కానీ స్పామ్ కానీ అట్లా ఫ్రీజ్ చేయడానికి ఎంత ఖర్చు అవుతుందమ్మా? స్పర్మ్ ఫ్రీజింగ్ చాలా తక్కువ అండి. అయ్యా. మనకి ఒక 3,000 4,000 1 year వరకు అయితే ఒక 1 year 7,000 వరకే. అట్లా సంవత్సరాలు కాబట్టి ఎన్ని సంవత్సరాలకి ప్రతి అంత 3,000 సంవత్సరానికి అట్లా ఖర్చు పెట్టుకోవచ్చు. ఎగ్ ఫ్రీజింగ్ కి మనం ఎగ్స్ తీయాల. అవునండి, సో అది ఖర్చుతో ఐవీఎఫ్ కూడుకున్నది. ప్రాసెస్ ద్వారా మనం మెడికేషన్స్ ఇచ్చి ఎగ్స్ తీసేటట్టు ఉంటుంది. ఒక 1.5 lakh వరకు అవుతుంది. అవుతుంది. స్టోరేజ్ కి మనం ఒక 15 నుంచి 20,000 ఒక 8-10 eggs per year స్టోర్ చేసుకోవచ్చు అండి. మరొక కామన్ డౌట్ ఏంటి అని అంటే ఐవీఎఫ్ అని వినగానే అందరికీ కూడా ట్విన్స్ పుట్టారనుకోండి, న్యాచురల్గా ట్విన్స్ పుట్టినా కూడా ఐవీఎఫ్ అని అడిగే రోజులు వచ్చేసాయి ఇప్పుడు. ఎందుకంటే ఐవీఎఫ్లో అందరికీ ఎక్కువ ట్విన్స్ పుడుతున్నారు కాబట్టి. అసలు ఇదేమన్నా మిత్తా అంటే అపోహ, లేకపోతే నిజంగానే ఉందా అలాంటిది? ఐవీఎఫ్కి వెళ్ళే వాళ్ళు ఎక్కువ ట్విన్స్కి ఆప్ట్ చేసుకుంటారా? ఇదివరకటి కాలంలో మనకి ఐవీఎఫ్కి సక్సెస్ రేట్స్ చాలా తక్కువ ఉండేవి. సో 10-15% ఫస్ట్ టైం ఐవీఎఫ్ చేసేటప్పుడు, మనం ఫస్ట్ ఐవీఎఫ్ బేబీ చూసినప్పుడు ఆ టైంలో 1-2% సక్సెస్ రేట్ ఉండింది. సో మనకి అధికంగా రిజల్ట్ రావాలి అంటే ఒకటి కాకపోతే ఒకటి ఎంబ్రియో అతుక్కోవాలి అని చెప్పి 2-3 ఎంబ్రియోస్ అట్లా ట్రాన్స్ఫర్ చేసేవాళ్ళు. ఇప్పుడు మనకు వచ్చిన అడ్వాన్స్మెంట్స్ వల్ల మేము సెకండ్ డే థర్డ్ డే ఎంబ్రియోస్ పెట్టడం పూర్తిగా మానేసాం. 5వ రోజు వరకు ఎంబ్రియోస్ని ల్యాబ్లో పెట్టి బ్లాస్టోసిస్ స్టేజ్ ఎంబ్రియోస్ ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. ఈ ఎంబ్రియోస్ 1 కానీ 2 కన్నా మించి పెట్టడానికి వీల్లేదు. ఒకవేళ 2 ఎంబ్రియోస్ పెట్టించుకుంటే 25% మందికి మాత్రమే ట్విన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే. అండ్ మాకు ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్లో అది ఒక మార్కర్. అంటే ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు మల్టిపుల్ ప్రెగ్నెన్సీస్ రిస్క్ని తగ్గించుకోగలిగితే మనకి సెంటర్కి హైయెస్ట్ సక్సెస్ రేట్ కింద అవును పరిగణలోకి తీసుకుంటాం. నేను లాస్ట్ 3-4 years నుంచి కూడా 90% ఆఫ్ ట్రాన్స్ఫర్స్ సింగిల్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్సే చేస్తున్నాం. సో ఆ యొక్క ట్విన్స్ ఛాన్సెస్ తగ్గించేసుకుంటున్నాం. ఇప్పుడున్న పరిస్థితిలో ట్విన్స్ ఇస్ కంప్లీట్లీ పర్సనల్ చాయిస్. వాళ్ళకి ట్విన్స్ కావాలి అనుకుంటే 2 ఎంబ్రియోస్ పెట్టించుకుంటారు. ఓకే. కాంప్లికేషన్స్ వద్దు అంటే సింగిల్ ఎంబ్రియో ఎంబ్రియోస్. మామూలుగా కమల పిల్లలు పుట్టడం అనేది చాలా ఎన్నో వేల మందిలో లక్షల మందిలో ఎవరికో ఒకటి జరుగుతుంది. అవును. కావాలంటే మనం సైన్స్ అండ్ టెక్నాలజీ అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ ఎంత సక్సెస్ గా ఉపయోగపడుతున్నాయని ఇప్పుడు అర్థం అవుతుంది. అవును. మామూలుగా అయితే 2 పెట్టినప్పుడు కనీసం ఒకటన్నా సక్సెస్ అవుతుందని ఆ సిస్టంలో ఇదివరకు స్టార్ట్ చేసిన పద్ధతి అది. ఏది బెస్ట్ అనేది ఎట్లా ఆలోచిస్తారో బాడీ కూడా ఏదో ఒక బెస్ట్ తీసుకుని ఇంకో దాన్ని కూడా పక్కన పెట్టేస్తుంది అనే దాంట్లో కూడా ఉంటుంది సిస్టమ్. మరి యాజ్ అ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ మీరు సజెస్ట్ చేస్తారా, లేదంటే కనుక 2 ఎంబ్రియోస్ ట్రాన్స్ఫర్ అయినప్పుడు రిస్క్ పెంచుతుంది కాబట్టి వద్దు అని చెప్తారా? సో నేను యాజ్ ఎ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ చాయిస్ ఇస్తాను. సో ఆల్వేస్ నేను కానీ నా దగ్గరికి వచ్చే పేషెంట్స్ కానీ ఇట్ షుడ్ బి పర్సనలైజ్డ్ ట్రీట్మెంట్. కాబట్టి వాళ్ళకి మనం ఫోర్స్ చేసి ఏది చేయకూడదు. ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. మనం ట్విన్స్ ఉంటే వాళ్ళల్లో కాంప్లికేషన్స్, ట్విన్స్ వచ్చినప్పుడు అది హై రిస్క్ ప్రెగ్నెన్సీ అవుతుంది. ఆ కాంప్లికేషన్స్ లేకుండా జాగ్రత్తగా చూసుకోవటం, మంచి ఆబ్స్టిషన్ హై రిస్క్ ఫెసిలిటీ ఉన్న సెంటర్లో వాళ్ళు డెలివరీ అవ్వగలిగారు. రిమోట్ ఏరియాస్ పల్లెటూరులోకి వెళ్ళి ఉండాలి అంటే కొంచెం రిస్కీ అయిపోతుంది. సో ఇవన్నీ కూడా మనం వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత వాళ్ళని చూస్ చేసుకోమంటాం. సో ఇవన్నీ చూసుకున్న తర్వాత కాంప్లికేషన్స్ కానీ ప్రాబబిలిటీస్ ఏంటి, ఏమేమి అవ్వచ్చు అనేది చెప్పిన తర్వాత, అంటే ఇప్పుడు ఎప్పుడైనా మనం చూసామనుకోండి, నార్మల్ సింగిల్ ప్రెగ్నెన్సీ అయితే నెలల నుండి 9వ నెల నిండిన తర్వాత ఒక వారానికి ఎప్పుడుకో కూడా న్యాచురల్గా నార్మల్గా డెలివరీ అవుతారు. ట్విన్ ప్రెగ్నెన్సీస్లో కొద్దిగా ఎక్కువ అవకాశాలు 7వ నెల 8వ నెలలో పుట్టడం కానీ, బరువు తక్కువగా ఉండటం బేబీస్. సో అక్కడ 3.5 kgs ఉంటే వీళ్ళు 2 kgs 1.5లో పుట్టే ఛాన్స్ పంచుకోవాలి కదా, పంచుకోవాలి కదా, ప్లేస్ని పోషకాలన్నిటిని పంచుకోవాలి. సో ఇవన్నీ కూడా వాళ్ళకి ఓకే అనుకుంటే 2 ఎంబ్రియోస్ ట్రాన్స్ఫర్ చేస్తాం. సక్సెస్ రేట్ ఎలా ఉంటుందండి 2 ఎంబ్రియోస్ ట్రాన్స్ఫర్ చేసినప్పుడు? 2 ఎంబ్రియోస్ ట్రాన్స్ఫర్ చేసినప్పుడు 25% మందికి మాత్రమే ట్విన్స్ వస్తారు. అంటే నాకు 2 కావాలని అడిగాను, నాకు ట్విన్స్ కావాలన్నాను, మీరు ఒక్కటే అటాచ్ అయింది ఏంటి అని మనకు చెప్పలేము. ఇట్స్ అగైన్ బాడీ ఎలా తీసుకుంటుంది. ఇప్పుడు ఆ గర్భసంచి 2 మొయ్యగలను అని అనిపిస్తే అది 2 అటాచ్ అవ్వగలిగే ఛాన్సెస్ యాక్సెప్ట్ చేస్తుంది. 2 పాసిబిలిటీ లేనప్పుడు ఒకటి ఆటోమేటిక్గా మదర్ రిజెక్ట్ చేసేస్తుంది. ఎవరైతే కాస్త ఎక్సర్సైజ్ చేసి లైఫ్ స్టైల్ డైట్ మంచిగా ఉంటారో వాళ్ళ యూట్రస్ కూడా ఎండోమెట్రియం ఇవన్నీ కూడా హెల్దీగా ఉంటాయి. అవును.
హెల్దీగా ఉన్న వాళ్ళకి సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది అక్కడ. అవునండి. దీనికి మీరు అది మంచి నేల విషయం, లాంటిదే కదా, నేల లాంటిదే కదా. మీరు చాలా మంచి విషయం పాయింట్ చేశారు ఇక్కడ. మాకు చాలా సార్లు మేము ఎక్సర్సైజ్ చేయండి, యోగా చేయండి, డైట్ తీసుకోండి, ఇవన్నీ డైట్ అంతా చెప్తా ఉంటాం. మేము ఫాలో అవుతున్నామని చెప్తారు. అయ్యా. చెప్పిన తర్వాత మనం స్కాన్ చేసి చూస్తాం, మనకి లైనింగ్కి బ్లడ్ సర్క్యులేషన్ సరిగ్గా రాదు, లేదా థిక్నెస్ సరిగ్గా పెరగదు. ఏంటి మీరు వాకింగ్ చేస్తున్నారు కదా, ఒకసారి ఎంత చేస్తున్నారో రేపు ఫోన్లో రికార్డ్ చేసుకుని తీసుకురండి అని చెప్తాం. ఆ, చూస్తే దాంట్లో తగ్గిపోయి ఉంటుంది. ఇదేంటండి మీరు ఇంత తక్కువ చేస్తున్నారంటే, నాకు ఇవాళ కాలు నొప్పులు పుట్టినాయి చేయలేదు అంటే, మనకి అది అంత బాగా అంటే మీరు ఇందాక అన్నట్టు ఆ లైనింగ్ యొక్క బ్లడ్ సర్క్యులేషన్ అనేది మన లైఫ్ స్టైల్ ఒక కరెక్ట్గా చేయకపోవటం మీద అంత డిఫరెన్స్ మనకి కనిపిస్తుందండి. అవునండి. ఇంప్లాంటేషన్, ప్రెగ్నెన్సీ సక్సెస్ రేట్స్, IVF లో ఇవన్నీ ఫ్యాక్టర్స్ అన్నమాట.